పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నిన్న మనం చేవెళ్ళ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఎట్లా ఉంది, అక్కడ పబ్లిక్ అసలు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు, ఎవరు ఎటు సైడ్ ఎక్కువగా మద్దతు ఉన్నారని చెప్పేసి మనం మంచి చెడు ఏంది ఏం కథ అని మొత్తం కుల్లాగా మాట్లాడేసాం. అయితే మరి నేను ఆ ముచ్చట అయిపోయిందిగా, ఇవాళ మళ్ళీ ఇంకో ముచ్చట మాట్లాడుకుందాం. ఇవాళ నియోజకవర్గం వచ్చేసి ఏంటంటే లోక్సభ ఎన్నిక భాగంగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం. రైట్, ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు చూడొచ్చు, మనకు ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు. బీజేపీ నుంచి చూసుకుంటే కనుక కిషన్ రెడ్డి గారు, అలాగే మన ఇటు కాంగ్రెస్ నుంచి చూసుకుంటే కనుక నాగేందర్, ఇలాగే ఇటు చూసుకుంటే మన పద్మారావు సారు బీఆర్ఎస్ పార్టీ. సో ఇక్కడ ముగ్గురు అభ్యర్థులు 3 పార్టీల నుంచి ఉన్నారు. అయితే కిషన్ రెడ్డి గారు కానీ, లేకపోతే దానం నాగేంద్ర గారు కానీ, పద్మారావు గారు కానీ, వీళ్ళు దాదాపు ఇటు పార్టీ పరంగానే కాకుండా కూడా ప్రజలతో కూడా వీళ్ళు చాలా ఎక్కువగా, అంటే వాళ్ళ అభివృద్ధి పనులు చూసుకోవడం కానీ, లేదంటే ప్రజలతో ఎక్కువ మాట్లాడడం కానీ, ఎక్కడ ఎలాంటి సమస్యలు అని చెప్పేసి కనుక్కోవడం కానీ, ఇలాంటి కార్యక్రమాలలో వీళ్ళు ముగ్గురు ఎక్కువ శాతం పాల్గొంటారని చెప్పేసి మనకు కొన్ని సర్వేలలో కూడా మనం చూడడం జరిగింది. అయితే అసలు వీళ్ళు మరి ఆ విధంగా అభివృద్ధి పనులు కానీ, లేకపోతే ప్రజలతో మాట్లాడడం కానీ అసలు అయ్యిందా లేదా, ప్రజలు మరి వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారు, అసలు ఏంటి, ఇంతకుముందుకు మరి వీళ్ళు ఎలాంటి ఎన్నికలలో పాల్గొన్నారు, అసలు ఇప్పుడు ఏ స్థానంలో ఉన్నారు, రేపు రాబోయే ఈ లోక్సభ ఎన్నికలలో ఎవరు సికింద్రాబాద్లో గెలుపొందబోతున్నారని చెప్పేసి మనం దాని గురించి ఇవాళ మంచి చెడు మొత్తం కుల్లా మాట్లాడేసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక ముగ్గురు ఫోటోలు అయితే చూసిరు కదా, ఇగో ఈ మనుషులను గుర్తుపెట్టుకోరు. కిషన్ రెడ్డి సారు, దానం నాగేందర్ సారు, ఇట్లా పద్మారావు సారు, మన సికింద్రాబాద్లో పద్యాన్ని అని పిలుస్తారు. రైట్, ఇది ఈ ముచ్చట అది. రైట్, ఇక్కడ చూసుకోవచ్చు మీరు, సికింద్రాబాద్ మొత్తం ఓటర్ల సంఖ్య మొత్తం వచ్చేసి 19 లక్షలు. దాదాపు సికింద్రాబాద్ ఓటర్లో, అంటే సికింద్రాబాద్లో దాదాపు మనకు మళ్ళీ ఇంకా అందులో 7 నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. పార్లమెంటు నియోజకవర్గం కింద చూసుకుంటే కనుక అందులో ఏంటి ఏం కథ అనేది కూడా మనం తర్వాత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక్కడ చూసుకోవచ్చు 1979 నుంచి 1984 వరకు, అంటే ఆ ఎన్నికల సమయంలో మనకి ఇక్కడ పార్టీ వచ్చేసి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అనేది అప్పుడు విజయం సాధించింది. అలాగే 1991లో బీజేపీ, అలాగే 1996లో మళ్ళీ కాంగ్రెస్. అంటే కాంగ్రెస్ వచ్చిన 4 ఏళ్ళ తర్వాత, 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ తర్వాత బీజేపీ రావడం జరిగింది. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ కాంగ్రెస్ రావడం జరిగింది. అయితే ఇక్కడ చూసుకోవచ్చు 2004, 2009, ఇక్కడ ఆల్రెడీ మనం బీజేపీ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇక్కడ చూడండి మీరు, 2004, 2009లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం, మళ్ళీ బీజేపీ మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ తర్వాత మళ్ళీ కాంగ్రెస్, అంటే దాదాపు ఒకసారి కాంగ్రెస్ వచ్చిన తర్వాత 2 సార్లు మళ్ళీ కాంగ్రెస్ ఘన విజయం సాధించడం అయితే జరిగింది. ఈ విషయం పక్కన పెడితే ఇక్కడ చూడండి 2014 నుంచి 2019 వరకు, దాదాపు ఈ 2014 నుంచి 2019, ఈ 2019 ఏదైతే ఏదైతే ఎలక్షన్ ఉందో అది చాలా ఎట్లా చెప్పుకోవచ్చు, మన దాంట్లో అంటే చాలా మంచిగానే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు చూడని రాజకీయ కోణము, అలాగే ఎప్పుడు చూడని ప్రచార ఒక విధానం అనేది మనం ఆ ఎన్నికల టైంలో చూసుకోవచ్చు. ఎందుకంటే చాలా విచిత్రంగా, చాలా వినూతంగా జరిగిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఇది ఏం కథ అనేది కూడా మనం మాట్లాడుకుందాం. అయితే 2019లో మొత్తం ఎన్నికల్లో పోలైనవి మొత్తం 9,15,263 ఓట్లు. అయితే ఇందులో బీజేపీకి 3,84,780 ఓట్లు ఇక్కడ చూసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనకు బీజేపీ పార్టీ నుంచి అయితే 2019లో కిషన్ రెడ్డి గారు గెలిచారు. ఇక్కడ మరి కింద ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కనుక ఇటు చూసుకుంటే తలసాని శ్రీనివాస్ గారి కుమారుడు కిరణ్ యాదవ్కి 3,22,666 ఓట్లు. అలాగే ఇటు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి అంజన్ కుమార్ యాదవ్ గారికి 1,73,229 ఓట్లు. ఇటు చూసుకుంటే మొత్తం కలిపి ఈ 2019 ఎన్నికల భాగంలో 42% విజయం పతాకం ఎగురవేసిన బీజేపీ. అంటే దాదాపుగా ఇక్కడ వీళ్ళతో ఓట్ల మెజారిటీ చూసుకుంటే కనుక 42%తో బీజేపీ అయితే 2019 లోక్సభ ఎన్నికలలో బీజేపీ పార్టీ మెజారిటీ వచ్చేసింది. సో చూసుకున్నారు కదా. అయితే దీనికి ఇదంతా ఎందుకు చెప్పినా ఏందనేది కూడా దీనికి ఒక మంచి ముచ్చట ఉన్నది. ఆ బీజేపీ అట్లా అసలు ఇంత మెజారిటీతో ఎందుకు వచ్చింది, ఆ ప్రచార భాగంలో ఏమైంది, అప్పుడున్న ప్రజలు బీజేపీకి ఎందుకు మద్దతు ఇచ్చారనే విషయం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇది చూసారు కదా, ఇదైతే మొత్తం సికింద్రాబాద్లో దాదాపు 1979 నుంచి మొదలు పెడితే 2019 వరకు ఎన్నికల ఎప్పుడైతే లోక్సభ ఎన్నికలు జరిగినా ఆ ఎన్నికలప్పుడు ఏ పార్టీ ఎలా గెలిచింది, అసలు ఏ పార్టీ ఎన్నిసార్లు గెలిచింది, ఎంత మెజారిటీ 2019లో ఏ పార్టీకి ఎంత మెజారిటీ వచ్చిందని చెప్పేసి కూడా మనం క్లియర్ కట్ ఇక్కడ చూసుకునే ప్రయత్నం చేసినాం. రైట్, ఇంకొకటి చూపెడతాం మీకు.
ఇప్పుడు మనం 2019లో ఎన్నిక భాగంలో మన బీజేపీ నుంచి కిషన్ రెడ్డి గారు విజయం సాధించడం కానీ లేకపోతే ఆ ఎలక్షన్ సంబంధించి మొత్తం చూసినాం. అయితే ఈసారి 2024 లోక్సభ ఎన్నికల భాగంలో అలాగే ఇటు సికింద్రాబాద్ నుంచి చూసుకుంటే కనుక బీజేపీ నుంచి కిషన్ రెడ్డి గారు కానీ అలాగే కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ కానీ లేకపోతే ఇటు నుంచి బీఆర్ఎస్ నుంచి పద్మరావు సార్ కానీ ఇక్కడ చూసుకుంటే ప్రజలు ఎక్కువ ఎవరికి మద్దతు ఉన్నారు, అసలు వారికి ఎందుకు ఓట్లేస్తారు ఇవని చెప్పేసి మన ఛానల్ త్రూగా మనం చాలామంది పిల్లల్ని పబ్లిక్ బయటలో పంపడం జరిగింది. అయితే పబ్లిక్ బయటలో కూడా ఎవరెవరు ఏమన్నారు ఏం కథ అనేది కూడా మనం ఇప్పుడు నేను మొత్తం ఇట్లా ఇక్కడ చూపెడతా ఎవరెవరు ఏమన్నారు పబ్లిక్ బయటలో కూడా మనం విన్నాము. దాని తర్వాత అసలు ముచ్చట ఏందో మాట్లాడుకుని. అయితే దానికి ముందు ఎవరైతే ఈ ఎన్నికలలో నిలబడ్డారో సికింద్రాబాద్ నుంచి పార్లమెంట్లో, సో వీళ్ళ గురించి ఒక్కొక్కటి ముచ్చట ఏందో కనుక్కుందాం. ఎందుకంటే ముందుగా మనకు అభ్యర్థులు ఎవరు ఏం కథ అనేది మనం తెలుసుకొని వాళ్ళ గురించి మాట్లాడి మంచి చెడు తెలుసుకుంటే దాని తర్వాత ఈ అభ్యర్థుల గురించి ప్రజలు ఏమనుకున్నారు, రేపటి రోజున అసలు ఈ ఎన్నికలలో ఎవరు సికింద్రాబాద్ లోక్సభ ఎన్నికలలో ఎవరు గెలుస్తారు, సికింద్రాబాద్లో ఏ జెండా ఎగరబోతున్నది అని చెప్పేసి దాని గురించి మనం చివరిలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందేలా చూసుకుంటే మనకి ఇక్కడ మీరు చూడొచ్చు మన ఈ సార్ వచ్చేసి దానం నాగేందర్ సార్ మంచిగా చాలామంది తెలిసిన పర్సనే. ఇక్కడ చూసుకోవచ్చు సికింద్రాబాద్ సెగ్మెంట్లో ఆ 7 అసెంబ్లీలో. అయితే ముందేలా మీకు సార్ ముచ్చట కొంచెం పైనగా మాట్లాడుకుందాం. ముందేలా ఒక ముచ్చట చెప్పాలి. సికింద్రాబాద్లో ముషీరాబాద్ అలాగే అంబర్పేట్ ఖైరతాబాద్ జూబ్లీ సనత్ నగర్ నాంపల్లి సికింద్రాబాద్. సో ఈ 7 నియోజకవర్గాలలో ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో అయితే మనకు ప్రజలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాళ్ళ యొక్క అభిప్రాయాలు చెప్పారు ఈ అభ్యర్థుల పైన. అయితే వాళ్ళు ఏం చెప్పారు ఏంటనే మనం తర్వాత మాట్లాడుకునే ప్రయత్నం చేసే ముందే అయితే అభ్యర్థుల గురించి మాట్లాడుకుందాం. సార్ ఇక్కడ చూసుకోవచ్చు మనం దానం నాగేందర్ సార్ కాంగ్రెస్ నుంచి ఇప్పుడు నిలబడిన పెద్ద మంచి. ఈ సార్ గురించి మాట్లాడుకుందాం. 1994 నుంచి 2004 వరకు ఆసిఫ్ నగర్ ఎమ్మెల్యేగా పనిచేసిండు అన్నట్టు. ఏది 1994లోనే, అంటే చాలా పెద్ద మనిషి. అట్లనే రాజకీయంలో ఎత్తుగాడలు మంచి చెడు తెలిసిన సార్ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే 2004లో ఇక్కడ ఆసిఫ్ నగర్ ఎమ్మెల్యే చేసి 2004 టీడీపీలో చేరిన దానం, అంటే ఇంతకుముందుకు ఇందులో పార్టీలో చేరడం జరిగింది 2004లో. అయితే మరి సార్గా టీడీపీలో ఉన్నాడు కదా మంచిగా పని చేసుకుంటాడు అనే క్రమంలోనే ఎమ్మటే మరి సార్కి ఏమందో ఏందో తెలియదు కానీ ఆ రోజులలో ఎలక్షన్లోనే సార్ మళ్ళీ 2009లో అప్పుడు ఎన్నికల టైంలో కాంగ్రెస్ నుంచి గెలిచి మళ్ళీ వైఎస్ఆర్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేసాడు. ఇక్కడ ఏంది టీడీపీ, ఇక్కడ చూడండి మళ్ళీ కాంగ్రెస్ ఇంకా ఉన్నాయి చూపెడతా. కాంగ్రెస్ టీడీపీ మళ్ళీ ఇంకొకటి వస్తాయి. ఇక్కడ చూడండి మళ్ళీ 2009 అయిపోయిందా, 2014 కాంగ్రెస్ నుంచి గెలుపొందిన దానం ఏది ఇక్కడ 2014లో మన కాంగ్రెస్లోనే కదా గెలుపొందిన దానం 2018లో దాదాపు 4 సంవత్సరాల వ్యవధిలో 2018లో మళ్ళీ బీఆర్ఎస్ బాట పట్టిండు. ఏది గులాబీ జెండా పట్టిండు. కాంగ్రెస్ 3 రంగుల జెండా పక్కన పెట్టి మళ్ళీ ఇటు చూసుకుంటే మళ్ళీ గులాబీ జెండా పట్టుకొని ఇక మంచి చెడు అరుచుకున్నాడు. అట్లనే ఈ బీఆర్ఎస్ పార్టీలో మంచి ఏంది చెడైంది అసలు ఎవరు ఎట్లుంటారు ఏం కథ ఇక్కడ రాజకీయం ఎట్లా చేయాలి ఏందనేది మొత్తం నేర్చుకొని అంటే నేను అంటలేను అన్నమాట, చాలామంది అంటున్నారు సోషల్ మీడియాలో కూడా నెటిజన్లు చెప్తా అంటే నేనైనా అందుకే అంటాను అన్నమాట. అయితే 2018లో మొత్తం పాఠాలని చదువుకున్నాడు, హోంవర్క్ చేసిండు. మళ్ళీ తర్వాత పిట్ట అంటారు చూడుర్రి, పిట్టనో చిలుకనో కొంగనో పొద్దున్న బయటకు పోతుంది షికార్లు చేస్తుంది, ఆడిట దొరికింది ఇంత తింటుంది ఇంత నీళ్ళు తాగుతుంది. మళ్ళీ సాయంత్రం ఎడి చేసి అయితే ఒక టైం కాగానే గూటికి వస్తుంది. ఒక గట్లనే మన దానం సారు కూడా ఇటు టీడీపీలో పోయిండు, కాంగ్రెస్లో పోయిండు, బీఆర్ఎస్లో పోయిండు. ఇక మళ్ళీ చక్కగా తాజాగా మొన్నగా మార్చిలో 17వ తారీఖున కాంగ్రెస్లోకి చేరిపోయాడు. ఇక చూడు కాక మరి ఇట్లా పార్టీలు మారేసరికి ఇక జనాలకు అటు ప్రజానాయకులకు అంటే ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్లో కానీ అటు లేకపోతే బీఆర్ఎస్లో కానీ ఇక టీడీపీ అంటే ముచ్చట పక్క పెట్టరు, ఎందుకంటే అది ఇప్పుడు అయిపోయినది. అయితే ఈ 2 పార్టీలలో కూడా పక్కనున్న ప్రతిపక్ష నాయకులు కానీ లేకపోతే కాంగ్రెస్లో ఉన్న వాళ్ళ మేలుకోరే నాయకులు కూడా ఇప్పుడు కూడా ఈ సార్ మీద చాలా అనుమానాలు అయితే పెట్టుకున్నారు. ఎందుకంటే ఎప్పుడు ఏం పార్టీ మారుతాడో తెలియదు, ఎప్పుడు ఆలోచన చేస్తాడో తెలియదు అని చెప్పేసి ఇటు ప్రజలు అటు అలాగే నాయకులు కూడా చాలా కన్ఫ్యూజన్లు ఉన్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ సారు మీద కొన్ని ముచ్చట ఉన్నది, అది ఇంకో పేజీలో చూద్దాం. ఈ ముచ్చట అయితే మొత్తం అర్థమైనట్టే కదా, ఇగో మళ్ళీ చెప్పమంటే చెప్తా కానీ అంత టైం లేదు, మీరే చూడరు మళ్ళీ ఒకసారి. రైట్, ఇప్పుడు ఆ ముచ్చట అర్థమైపోయినట్టే కదా. ఇగో ఇది చూడరు, దానంపై ఆరోపణలు అలాగే విమర్శలు. పార్టీలు మారుతూ స్వలాభాన్ని చూసుకున్నారని దానంపై ఆరోపణలు. మరి దాంట్లో తప్పులేదు కదా. ఇప్పుడు ఎందుకంటే ఇగో ఉన్న విషయం మాట్లాడుకోవాలి, ఎందుకంటే లేని ముచ్చట మాట్లాడొద్దు. పార్టీలు మారుతాడు మరి మారుతున్నాడనే కదా. పార్టీలు ఒక దాంట్లో ఉంటేనేమో అరే మంచి నాయకుడు మంచిగా ఒక ప్రజలను చూసుకుంటాడు, అభివృద్ధి పనులు చేస్తాడు, అలాగే ఎన్నికల టైంలో ప్రచారం చేసుకుంటాడు అని చెప్పేసి ఒక మంచి చెడు తెలిసిన వ్యక్తిగా మనం చూడవచ్చు. కానీ ఇక్కడ ఎటు చూసినా సారు పార్టీలు మారుడే చాలా టైం అయిపోతాను. అందుకని ఇక్కడ ఏం చేసిండు, ఆయన మీద ఆరోపణలు చేసిండు పార్టీలు మారే పెద్ద మనిషి అని చెప్పేసి. మనది కాదు పేపర్లో వచ్చిన ముచ్చట చెప్తా. మళ్ళీ ఇటు చూసుకోరు, ఇగో నియోజకవర్గ అభివృద్ధి కాదని రాజకీయ లబ్ధిని చూసుకున్నారని విమర్శలు. అంతే కదా. ఇప్పుడు ఎవరైతే పార్టీలు మారుతున్నారో అక్కడ మనం ఇటు ప్రజలకు కానీ లేకపోతే అటు తెలిసిన నాయకులు కూడా ఒక మెదడులో ఒకటే ఆలోచన చూపాలి. అది ఏంటంటే
ఒక పార్టీలో పనిచేసుకుంటా ప్రజలకు న్యాయం చేస్తున్నాడంటే దాని అర్థం ఆ రాజకీయ నాయకుడు చాలా మంచిగా ఉండి ఒక మంచి వ్యక్తిత్వంతో ఉండి ప్రజలకు అభివృద్ధి చేయాలనే ఆలోచనలు ఉన్నాడు. నాకు తెలిసి ఎప్పుడు పార్టీలు మారాడు, ప్రజాప్రభుత్వంలోనే ఉంటాడు, ప్రజలతో ముందడుగు పోతాడని చెప్పేసి కూడా మనం చాలామంది అంటూనే ఉంటారు, మనం వింటూనే ఉంటాం. కానీ ఇక్కడ మరి చూసుకుంటే మాత్రం సార్ పార్టీలు మారుతాడు కాబట్టి నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధి లేదు కాబట్టి వీళ్ళు ఆ రకంగా ఆరోపణలు చేయడం కూడా జరిగింది. రైట్, ఇంకో లైన్ చూసుకున్నాం. నిత్యం పార్టీ మారే వ్యక్తికి ఓట్లు ఎట్లా వేసేదని చెప్పేసి సికింద్రాబాద్ ఓటర్లు అంటారు. మరి అంతే కదా, ఇప్పుడు ఇవాళ ఓటర్లే ఒకలా కాకపోతే ఒకరికి వేద్దామని చెప్పేసి ఆలోచనలు ఉన్నారు. ఎందుకు, ఒకసారికి ఎట్లాగో మేము ఓట్లు వేసినాం, ఆ పార్టీ నుంచి ఆ ప్రత్యర్థి మాకు ఎట్లాగో అభివృద్ధి పనులు చేస్తలేడు, సరే ఇంకోసారి ఇంకొక అభ్యర్థికి మేము అవకాశం ఇస్తామనే ఆలోచనలోనే ఇక్కడ రాజకీయ నాయకులు పార్టీ మారుతారు. ఇప్పుడు మరి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లకు, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కు, ఇప్పుడు సార్ మరి బీఆర్ఎస్లో ఉన్నట్ట మరి కాంగ్రెస్లో ఉన్నట్టని చెప్పేసి చాలామంది పబ్లిక్ కూడా అనుకున్నారు. ఎందుకంటే మా పొలాలు సర్వేకి పోయినప్పుడు కానీ పబ్లిక్ బయటలో పోయినప్పుడు కానీ చాలామంది అరే దానం సార్ బీఆర్ఎస్లో ఉన్నాడా లేకపోతే కాంగ్రెస్లో ఉన్నాడా అని చెప్పి చాలామంది అడిగిలు. అదేందో కూడా నేను చూపెడతా. ఇది మనం మాట్లాడుకునేది కాదు, ఉన్న విషయం చెప్తాను. మళ్ళీ గట్ల తప్పు అనుకునేరు. రైట్, ఈ లైన్ పక్కన పెట్టుర్రి. ఎందుకంటే ఓటర్లు ఏమనుకున్నారని చాలా ఉన్నాయి, మనం చెప్పుకుందాం. రేపు దానంకు ఓటేసి గెలిపించినాక పార్టీలో ఉంటారో లేదో చెప్పలేం. ఇగో మంచి షర్ట్ చెప్పలేము. ఇలా రేపు ఎండ కొడుతుందో వాన వస్తుందో చెప్పలేకపోతాను. ఇంకా దాంట్లో పెద్ద రాజకీయ నాయకులు పార్టీ మారతారా మనం ఎంతలో చెప్పలేము. మనకు ఆలోచన వస్తే అప్పటికప్పుడు ఉంటారు, పోతారు. వాళ్ళు ప్రజల గురించి ఆలోచిస్తారా లేకపోతే ఓటేసి గెలిపించిన ఓటర్ల గురించి ఆలోచిస్తారు? ఎవరి గురించి ఆలోచించారు, వాళ్ళే చూసుకుంటారు అని చెప్పి చాలామంది అంటారు, నేను అంటలేను. రైట్, ఇంకో లైన్ చూసుకుందాం. సార్ లైన్లు కదా కొద్దిగా ఇబ్బంది అనిపిస్తాను చదువుతా అంటే, ఏమనుకోకరు. ఎందుకంటే సార్ పెద్ద లైన్లు ఉంటాయి. ఉద్యమ ద్రోవులను అందరం ఎక్కించిన బీఆర్ఎస్, ఇది సార్ గురించి కాదు కానీ ఈ లైన్ మాత్రం సార్కి అంకితం అవుతుంది. ఎందుకంటే దాదాపు బీఆర్ఎస్ పార్టీలో చూసుకుంటే కనుక ఎవరైతే ఉద్యమ సమయంలో కానీ లేకపోతే ఉద్యమం చేసేటప్పుడు పోరాడడం కానీ కొట్లాడడం కానీ ఇలాంటివి చేసిన వ్యక్తులు కానీ లేకపోతే విద్యార్థులు కానీ లేకపోతే ఎవరైతే తెలంగాణ కోసం సాయుధ పోరాటంలో పాల్గొన్నవారు కానీ ఎవరు మనకు బీఆర్ఎస్ పార్టీలో లేరు, కనిపించలేదు కూడా, కొంతమంది మాత్రమే ఉన్నారు. అయితే అందులో కూడా ఈసారి లేడో ఉన్నాడో తెలియదు కానీ మొత్తానికైతే ఉద్యమ ద్రోహులను అందులో ఎక్కించిన బీఆర్ఎస్ అని అన్నారంటే ఎవరైతే ఉద్యమంలో పాల్గొనలేదో, ఉద్యమాని కోసం ఎవరైతే అగెనెస్ట్గా ఉన్నారో వాళ్ళనే మళ్ళీ బీఆర్ఎస్లో ఒక మంచి సీట్లో కూర్చోబెట్టారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అందులో సార్ కూడా కావచ్చు అనుకుంటారు, మరి ముచ్చట తెలియదు మనకు. రైట్, ఇక ఆఖరి లైన్ చదువుకుందాం. బీఆర్ఎస్ పోకడాలనే అనుసరిస్తున్న నేటి కాంగ్రెస్. ఓకే రైట్. బీఆర్ఎస్ పోకడాలనే అనుసరిస్తున్న నేటి కాంగ్రెస్. మరి అంతే కదా, ఒకప్పుడు ఎట్లయితే బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పరిపాలన అనగానే బీఆర్ఎస్ గుర్తుకొచ్చేది. ఏం బాలు రైట్, తెలంగాణలో కుటుంబ పరిపాలన అంటే బీఆర్ఎస్ గుర్తుకొచ్చేది. ఇప్పుడు అదేవిధంగా మళ్ళీ కాంగ్రెస్, అసలు యాక్చువల్ చెప్పాలంటే కుటుంబ పరిపాలన కేర్ ఆఫ్ కాంగ్రెస్. ఎందుకు, దాదాపు ఎప్పుడైతే 60 ఏళ్ళ పాలన కాంగ్రెస్ ఉన్నప్పుడు అప్పుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇందిరాగాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళు చాలా మంది వస్తూనే ఉన్నారు, అది ఇప్పటికి కొనసాగుతున్నాయి. అయితే అది మనం కేంద్రంలో చూసుకున్నాం, కానీ రాష్ట్రంలో కుటుంబ పరిపాలన అంటే మనకు బీఆర్ఎస్ గుర్తుకొచ్చేది. అయితే ఇప్పుడు మళ్ళీ దాని తర్వాత మొన్నటిదాకా మన సీఎం రేవంత్ రెడ్డి సారు ప్రజాప్రభుత్వం, ఇది ప్రజల ప్రభుత్వం అన్న రేవంత్ రెడ్డి సారు మళ్ళీ కుటుంబ పరిపాలన మొదలుపెట్టండి. ఎందుకంటారా, అందులో మొన్న చూసుకుంటే నియోజకవర్గాలలో ఏదైతే ఇప్పుడు లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి, ఇందులో నిలబడే అభ్యర్థులందరూ వాళ్ళ బాబాయ్, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ కొడుకులే తప్ప పార్టీలో పనిచేసిన ఒక కార్యకర్త లేడు, అలాగే కాంగ్రెస్లో ఉన్న సీనియర్ నేత ఎవరు లేరు. అందుకే బీఆర్ఎస్ పోగడాలని సేమ్ బీఆర్ఎస్ వాళ్ళు ఎట్లా చేసారో మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇలా గదే పని చేస్తారని చెప్పేసి చాలా మంది అంటారు. అది మనం అన్నమాట కాదు, సోషల్ మీడియాలో వచ్చిన ముచ్చట. అర్థమైందిగా దానం సార్ పైన వచ్చిన ఆరోపణలు అలాగే విమర్శలు. ఇప్పుడు దానం సార్ ముచ్చట అయిపోయింది. ఇప్పుడు మన బీఆర్ఎస్ పార్టీ నుంచి మనం పోటీ చేసే అభ్యర్థి తీగల పద్మారావు గౌడ్ సారు మన సికింద్రాబాద్లో లోకల్ లీడరు. సారును మామూలుగా లోకల్ అయితే పద్యాన్ని అని వెళ్తారు. సారు మంచి సారే. సారు గురించి మనం ముచ్చటించే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ నుంచి పొలిటికల్ ఎంట్రీ సారు మొదలైతే మనకు ఏదైతే పొలిటికల్ రాజకీయాలలోకి ఎంటర్ అయిందంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాదు, కాంగ్రెస్ పార్టీ నుంచి. కాంగ్రెస్ నుంచి అయితే రాజకీయం సాల్వ్ చేసాడు. దాని తర్వాత తెలంగాణ ఉద్యమం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు చాలా మంది కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి రావడం జరిగింది. అంటే బీఆర్ఎస్ పార్టీ అప్పటికి స్థాపించకపోయినా తెలంగాణ కోసం పోరాడుతున్నాము, తెలంగాణలో రేపొద్దున తెలంగాణ కనుక
ఏర్పడితే రేపొద్దున రాష్ట్ర రాజకీయంలో కానీ లేకపోతే ప్రజలలో కానీ ఒక మంచి ఉద్యమకారునిగా లేదంటే ఒక ప్రజానాయకుడిలాగా ఉంటారని చెప్పేసి చాలామంది పోరాటం చేసిన యువకులు కానీ లేకపోతే ఇటు చూసుకుంటే ఎవరైతే యువకులు లేకపోతే ప్రజానాయకులు స్థానిక లీడర్లు కూడా చాలామంది పోరాటం చేయడం జరిగింది. అయితే అందులో కొంతమంది బీఆర్ఎస్లో ఇప్పుడు మంత్రి పదవులు అలాగే ఎమ్మెల్యే పదవులు కూడా హోదాలో ఉండడం జరిగింది. మాజీ ఇంతకుముందుకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో, ఇప్పుడు కాదు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు. అయితే ఇందులో భాగంగానే మన పద్మారావు సార్ కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్లోకి చేరిక అయిపోయాడు, అప్పుడు జాయిన్ అయిపోయాడు. అయితే 2004 నుంచి 2023 వరకు సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా గెలుపు. ఇక చూడు 2004 నుంచి మొదలు పెడితే 2023 అంటే దాదాపు నాకు తెలిసి 3 సార్లు కూడా సారే ఎమ్మెల్యేగా గెలిచి అక్కడ సికింద్రాబాద్లో ఉన్న ప్రజలని అలాగే అక్కడ ఉన్న స్థానిక లీడర్ని కాపాడుకుంటూ అభివృద్ధి పనులు చేసుకుంటూ తనదైన శీలులో జనాలకి మంచిగా ఒక కుటుంబ సభ్యులాగా అలాగే ఒక మంచి పేరున్న నాయకునిగా ఆయన పేరు తెచ్చుకోవడమే కూడా మనం చూడవచ్చు సికింద్రాబాద్ పరిధిలో కానీ లేకపోతే అక్కడ ఉన్న ప్రాంతాలలో కానీ ఓటరు మనసుల్లో కానీ. రైట్, ఇక్కడ చూసుకుంటే ఆ ముచ్చట కదా. అయితే గత 15 ఏళ్ళుగా సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా పద్మారావు గౌడ్. ఓకే, ఈ విషయం మనకు తెలిసిందే. అయితే సర్వే సంస్థల్లో కనుక చూసుకుంటే బీఆర్ఎస్కి 3వ స్థానం, సికింద్రాబాద్లో పద్మారావు గౌడ్పై భిన్నమైన వాదనలు. 13 ఏళ్ళుగా ఎలాంటి అభివృద్ధి చేయలేదని కొందరు, అయితే చేసేయాలని కొందరు. ఇగో ఇప్పుడు నేను ఒక ముచ్చట చెప్పాలంటే అభివృద్ధి పనులైనా లేకపోతే రాజకీయమైనా ఇవి రెండు ఒకటే తీరు. ఎట్లుంటుందంటే రాజకీయంలో ఎట్లుంటుందంటే రాజకీయంలకు చేరుడు, రాజకీయంలోకి రాజీనామా చేసుడు. అభివృద్ధి పనులు చేసినామని చెప్పుడు, అభివృద్ధి పనులు చేయలేదని చెప్పుడు వాళ్ళే ఉంటుంది, చేసుడు వాళ్ళే ఉంటుంది, మంచి వాళ్ళదే ఉంటుంది, చెడు వాళ్ళే. ఇక్కడ ఓటర్లు ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళు మాత్రం సప్పుడు చేయకుండా ఇట్లా కూర్చోవాలి. మీరు ఏమన్నా చేసుకోరు, ఓట్లు వేసినప్పుడు చెప్పుర్రి, మాకేమన్నా తీర్రి, మేము ఓటు ఎత్తేస్తాం, లేకపోతే లేదు, కానీ మాకు మాత్రం అభివృద్ధి పనులు కావని చెప్పేసి కూడా వాళ్ళు అన్న సందర్భాలు ఉన్నాయి. అంటే ముచ్చట వచ్చింది కాబట్టి చెప్తాను. ఎందుకంటే ఇలా రాజకీయ నాయకులు ఏ విధంగా ఉన్నారో ఓటర్లు కూడా అదే విధంగా ఉన్నారు. ఆయన ఓటుని ఎప్పుడైతే మీరు ఒక మంచి నాయకునికి ఓటు వేసి ఎన్నుకున్నప్పుడు మీరు రేపు పొద్దున ఏదైనా మీకు సమస్య వచ్చినా కానీ లేకపోతే మీ ప్రాంతంలో అభివృద్ధి పనులు జరగకపోతే ఆ రోజు ఆ నాయకుని మీరు గట్టిగా అడగవచ్చు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరీ అంత సీరియస్ అయితే కూడా బాగోదు. రైట్, ఇక కొంతమంది చేసిందంటారట, కొంతమంది చేయాలంటారట. ఇక మరి చేసిందేందో రేపు పొద్దున ఏదైతే లోక్సభ ఎన్నికలు సికింద్రాబాద్లో మళ్ళీ చూడాలి ఎవరు గెలుస్తారో. ఒకవేళ సార్ గెలిచిండంటే చేసిండని అభివృద్ధి పనులు, ఎందుకంటే ఆ లెక్కన కూడా చూసుకోవచ్చు. చేతనే కదా ఓట్లు వేసేది మరి జనాలు మళ్ళీ. రెడీ, ఇక్కడ చూసుకోవచ్చు కిషన్ రెడ్డి సారు మనకు అందరు తెలిసిన సార్ 2019లో మంచి మెజారిటీతో గెలిచిండు. అయితే ఇక్కడ సారు ముచ్చటేందో కూడా చూద్దాము. 1977లో జనతా పార్టీలో యువనేతగా కిషన్ రెడ్డి పొలిటికల్ ఎంట్రీ. ఆ టైంలోనే జనతా పార్టీలో ఒక మంచి యూత్ లీడర్గా అడుగుపెట్టడం జరిగింది. అయితే దాని తర్వాత బీజేపీలో అనేక పదవులకు వన్నె తెచ్చిన కిషన్ రెడ్డి రైట్ బీజేపీ పార్టీలో జాయిన్ అయిన తర్వాత సార్ చాలా కష్టపడ్డాడు. అలాగే బీజేపీ పార్టీ ఎవరైతే పెద్ద సార్లు ఉంటారో, మన భాషలో పెద్ద సార్లు ఉంటారో, వాళ్ళు కూడా కిషన్ రెడ్డి బాగా పనిచేస్తున్నాడు, రేపొద్దున ప్రజలకు కూడా దగ్గర అవుతున్నాడు. ఇలాంటి వ్యక్తికి మనం మంచి హోదా ఇచ్చి ఇంకా కాపాడుకున్నట్టయితే రాష్ట్రంలో మంచి పనులు చేస్తాడు పార్టీ నుంచి అని చెప్పేసి పెద్ద సార్లు కూడా మంచి ఆలోచన చేసి సార్కి అయితే మంచి మంచి పదవులు ఇచ్చిండు. సార్ కూడా ఆ ఇచ్చిన పదవులతో జనాలకి దగ్గర అయ్యిండు. అదేవిధంగా అభివృద్ధి పనులు కూడా దాదాపుగా సికింద్రాబాద్లో ఇటు రైల్వే స్టేషన్ చూసుకున్నా కూడా ఇంకా కొన్ని పనులు కూడా ఉన్నాయి, అవి కూడా ఏందో చెప్దాం. రైట్, అదొకటి. ఇంకా నెక్స్ట్ నమ్మిన సిద్ధాంతం ముందుకెళ్తున్న కిషన్ రెడ్డి 2004లో హిమాయత్ నగర్ ఎమ్మెల్యేగా గెలుపు. రైట్, 2004లో మళ్ళీ 2009, 2014లో అంబర్పేట ఎమ్మెల్యేగా 2 పర్యాలు విజయం. 2009లో గట్లనే మళ్ళీ 2014లో దాదాపు 2 సార్లు మళ్ళీ సేమ్ అదే అంబర్పేటలో. అంటే అంబర్పేట అంటే మళ్ళీ ఇక్కడ కూడా ఇంకోటి చెప్తా, అంబర్పేట అంటే సారుకు ఇల్లాస ఉంటుంది అన్నట్టు, తన సొంత అక్కడే కాబట్టి ఆయన ఉన్న ఇంట్లోనే ఆయన గెలుపొందిండు అన్నట్టు. 2009లో అట్లా 2 సార్లు గెలిచిండు. రైట్, మళ్ళీ దాని తర్వాత తెలంగాణ ఉద్యమంలో పోరు యాత్ర చేపట్టిన కిషన్ రెడ్డి. రైట్, ఈ ముచ్చట మన అందరికీ తెలిసిందే. కిషన్ రెడ్డిని యూటర్న్ తిప్పిన 2018. రైట్, ఇక్కడ సార్కు అప్పటిదాకా మంచి మెజారిటీతో గెలిచిన సారు ఇక్కడ ఓటమి పాలవ్వడం జరిగింది అక్కడ 2018లో. అయితే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్లో ఎంపీగా విజయం. 2019లో అక్కడ ఓడిపోయినప్పుడు కూడా మళ్ళీ 2019 ఏదైతే లోక్సభ ఎన్నికలు జరిగినా అప్పుడు మళ్ళీ సికింద్రాబాద్ నుంచి వెళ్ళి సార్ అయితే మంచి మెజారిటీతో గెలిచిండు. రైట్, దాని తర్వాత మళ్ళీ 2019 కేంద్రం ఏదైతే ఈ లోక్సభ ఎన్నికలలో గెలిచిండో దాని తర్వాత మళ్ళీ బీజేపీ పెద్ద సార్లు ఎవరైతే మోడీ సార్ కానీ లేకపోతే అమిత్ షా సార్ కానీ నడ్డా సార్ కానీ వీళ్ళందరూ ఆలోచించి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ నుంచి చూసుకుంటే కనుక ఇప్పుడు బండి సంజయ్ సార్ అని కానీ మొన్న వచ్చిన మన ఈటల రాజేందర్ సార్ కానీ మొన్న వచ్చిందంటే మన పార్టీ మార్కెళ్ళు వచ్చింది కదా, సో అట్లా చెప్తాను. దాని తర్వాత మళ్ళీ కిషన్ రెడ్డి సార్. ఈ ముగ్గురులో చూసుకుంటే
చూసుకుంటే కనుక తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ నుంచి కానీ బీజేపీలో ఉన్న ఎవరైతే నేతలు ఉంటారు కానీ లేకపోతే కార్యకర్తలు కానీ ముందడికి వెళ్ళి ప్రతి కార్యక్రమంలో ముందు తీసుకెళ్ళి మంచి చెడు ఆలోచన చేసి ప్రజలకు ఎలాంటి పార్టీ నుంచి ఎలాంటి మంచి పనులు చేస్తే బాగుంటుందని ఆలోచిస్తే మంచి చెడు చేయంగా మొన్నటి వరకు మన రాష్ట్ర అధ్యక్షునిగా బండి సంజయ్ సార్ ఉంటే మళ్ళీ కేంద్రం మంచి చెడు ఆలోచించి తర్వాత మళ్ళీ ఆ పదవిని మన కిషన్ రెడ్డి గారికి ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు కేంద్ర మంత్రిగా అలాగే ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుని కూడా చేస్తున్నాడు సారు. చాలా మంచి పనులు చేసాడు, మంచిగా వెళ్తున్నాడు. రేపు పొద్దున కూడా మంచి చేస్తాడనే నమ్మకం ఓటర్లకు అయితే చాలా గట్టిగా ఉన్నదని కూడా చెప్పుకోవచ్చు ఈ స్థానంలో. రైట్, ఇక అంతా అయిపోయింది. ఇప్పుడు పార్టీల ఇప్పుడు మామూలు ఇప్పుడు మన ఏది ఇప్పుడు ఎవరెవరు పోటీ చేస్తారు, ఏం కథ, వాళ్ళ మంచి ఏంది చెడు ఏంది అని అన్నీ మాట్లాడుకున్నాడు. కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ. అయితే వాళ్ళు ఎప్పుడెప్పుడు రాజకీయాలకు వచ్చేళ్ళు, మరి ఎట్లా గెలిచిళ్ళు, ఎన్నిసార్లు ఓడిపోయారు అనేది కూడా మొత్తం క్లియర్ కట్గా మాట్లాడుకున్నాం. మళ్ళీ ఒకవేళ మీకు అర్థం కాలేని ఫస్ట్ కన్సల్ట్ చూడరు, దాంట్లో ఏం లేదు, నాకు అట్లా ఏం ఫరక్ పడదు. ఇప్పుడు రాబోయే ఎన్నికలలో సికింద్రాబాద్ నుంచి ఎవరు గెలుస్తారు, ఏ పార్టీకి జనాలు ఎక్కువగా ఓటేద్దామని అనుకుంటున్నారు, ఎవరికి ఎక్కువ మద్దతు ఉన్నారని చెప్పేసి మా పోరగాళ్ళు పోయి పబ్లిక్ బయటలాడేళ్ళు అట్లనే సర్వే చేసేవాళ్ళు. అయితే వాళ్ళ దాంట్లో ఎవరు ఏమన్నారు, ఏం కథ అని చెప్పేసి ఇంకొకటి వీడియోలు వేసేస్తా, ఒక 5 నిమిషాలు చూసేయారు మీరు అందరూ. కిషన్ రెడ్డి గారు కొంచెం ఢిల్లీకి వెళ్ళారంటే మన హైదరాబాద్ కూడా గర్వకారణమే కదా, మనం గర్వపడాల్సిందే కదా. ఎవరో ఇక మన గిట్టనోళ్ళు అంటుంటారు ఆయన పిఎంఐ ఇచ్చి ఏం చేసిండు అని. ఆయన చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఈరోజు ఆయన నచ్చే కదా ప్రధానమంత్రి గారు ఢిల్లీకి పిలుచుకొని ఆయనతో పని చేయించుకుంటున్నారు. మనం అది గర్వపడాల్సింది. పోయి మన ఎప్పుడు ఒకరి మీద విమర్శించడమే తప్పితే మరి మంచి జరుగుతుందా చెడు జరుగుతున్న ఆలోచన పబ్లిక్ కంటికి కనిపిస్తుంది. కానీ ఎవరో ఒకరు వచ్చి మాట్లాడేసరికి వానికి మాట్లాడాలని ఆలోచన లేదు. ఖచ్చితంగా బీజేపీ వైపే. చిన్న బాబు దగ్గర నుంచి చూస్తుంటే ప్రతి ఒక్కరు నోట్లో నుంచి జై శ్రీరామ్ అని పలుకుతుంది. 500 సంవత్సరాల కళ నాటి కళ ఈరోజు మనం నెరవేర్చుకున్నామంటే మోదీతో సాధ్యం జరిగింది కాబట్టి. అలాగే ఈరోజు మనం చూసినంత మటుకైతే ఈ 10 సంవత్సరాలలో ఏ ఉగ్రవాదులు కానీ ఎవరు కానీ ఇండియాలో కాలు పెట్టాలంటే చాలా ఆలోచించాల్సిన ఉద్దేశం ఉంది. ఈరోజు అభినందన్ని కానీ 370 ఆర్టికల్ కానీ మంచి పనులు మన మోడీ గారు చేశారు. ఒక్క పాకిస్తాన్లో ఉన్న మనిషిని సేఫ్టీగా తీసుకొచ్చిన మోడీని గెలిపించుకోనికి ఒక్క కారణం చాలు. జై మోడీ, జై శ్రీరామ్, జై కిషన్ రెడ్డి. అక్క నమస్తే, మంచిగా ఉన్నారు? నమస్తే, బాగున్నాం. అక్క ఇక్కడ లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అందులో ఓల్ కోటేద్దాం అనుకుంటున్నాను. బీజేపీయా? ఎందుకక్క బీజేపీ అని అమ్మటే చెప్పిన మాట? ఎందుకంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. మనకు ఏంటిదంటే కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ పేదవాళ్ళంటే కొంచెం ఉండాలి భయ. పెద్దోళ్ళకి అందరూ ఎవరు వచ్చినా సరే, నేను చూడడానికి ముందు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చిర్రు, ఉన్నోళ్ళకే చేస్తున్నారు, లేనోళ్ళకి ఏం లేదు. నిజంగా ఈ మాట అయితే నిజంగా చెప్తున్నా. ఇప్పుడు ఉన్నోళ్ళకు ఏముంది, మా పార్టీ మాకు ఏం చేయలే, ఒక్క పైసా మందం ఏం చేయలే. ఇప్పుడు మొన్నే చెంగచెర్లలో పెద్ద గొడవైంది, వాళ్ళతో మాకు గొడవైంది దారుణంగా. 3 నెలల ప్రెగ్నెంట్ భయ్యా. ప్రెగ్నెంట్ ఉన్న ఆడపిల్లకి 3 పిల్లలు, ప్రెగ్నెంట్ ఉన్న ఆమె కూడా వదలలే చెంగచెర్లలో. మాకంత బలం లేదు, మేము ఎవరితో గొడవ పడం, ఏం చెయ్యం. మాదేందో ఇట్లా రోడ్ల మీద ఉండి ఇట్లా పూలు కాయలు ఏ దొరికితే అది, ఏమో పండుగలకో ఏమో, మాకు ఇట్లా ఏం దుకాణాలు లేవు, ఇల్లు లేవు, ఏం లేవు. మాకు ఉంటే మేము కూడా మస్తుండు, మాకు అట్లా జాగ లేదు, భూములు లేదు, ఏం లేవు. ఇల్లు కూడా కిరాయికి ఉంటాం, కిరాయికి ఇల్లు తీసుకొని ఉంటాం. ఏదో వచ్చిందో లేదో 10-20 పైసలు తీసుకొని బండి మీద ఉండి బతుకుతాం మేము. మా సంటోళ్ళకి ఇట్లా గొడవలకి ఇట్లా ఎందుకు భయ్యా? మేమంతా గొడవలు ఎక్కడైనా చేస్తామా? మా బతుకు లేదు, మేము బతుకుతాం. అలా ఉంది ఇప్పుడు పరిస్థితి. ఎందుకంత? అరే మేమంతా గరీబులం భయ్యా, మాకు అంత గొడవలు అవసరం లేదు. 3 నెలల అమ్మాయి కూడా చూడలే, ఇంత గన్నెట్ తీసుకొని పారేసి చంపేసారు ఆ అమ్మాయికి. చాలా దారుణం భయ్యా ఇదైతే. అక్క అప్పుడు ఏ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రాలేదు మమ్మల్ని సపోర్ట్ చేయడానికి, ఏ కాంగ్రెస్ పార్టీ రాలేదు మమ్మల్ని సపోర్ట్ చేయడానికి. బీజేపీ వాళ్ళు మాత్రమే వచ్చారు, వీళ్ళు గరీబోళ్ళు ఉన్నారని తెలుసుకోవడం చెప్పడానికి. అప్పుడేమైంది, బీఆర్ఎస్ పార్టీలు ఏమైంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే కొట్టింది వాళ్ళే, చేసింది వాళ్ళే. మరి పోలీస్ స్టేషన్లో చేసింది ఎవరికి? పోలీస్ అరెస్ట్ చేసేది ఎవరికి? కొట్టిన వాళ్ళకా, దెబ్బలు తీసి మరి అక్కడ పోలీస్ స్టేషన్లో ఎవరిని వేసారు? దెబ్బలు తిన్న వాళ్ళే కొట్టిర్రు. మళ్ళీ రిటర్న్ కంప్లైంట్ ఇచ్చి దెబ్బలు తిన్న వాళ్ళకి మళ్ళీ పోలీస్ స్టేషన్లో పెట్టిర్రు. మేమేం చేస్తాం? మా దగ్గర డబ్బులు ఉన్నాయా? డబ్బులు ఇన్ని వేయడానికి పోలీస్ స్టేషన్లో ఏమైనా మాకేమైనా ఇంత డబ్బులు ఉన్నాయా? ఏమైనా దుకాణాలు షాపులు ఉన్నాయా? ఏం లేవు మా దగ్గర. కింద చేసుకొని వచ్చింది దగ్గర నుంచి వెళ్ళి తింటాం పంటాం అంతే. మా పనే అది.
వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, లంచం గిట్ల ఇచ్చేస్తారు, పని కానిస్తారు. మరి మా పరిస్థితి ఏంది? మమ్మల్ని చూసేదేవారు? గరీబులను చూడాలంటే మళ్ళీ ఎవరు కావాలక్క మంచిగా? బీజేపీ రావాలి. బీజేపీ రావాలి. బీజేపీ అంటే కిషన్ రెడ్డి సార్ కదా ఇక్కడ మళ్ళీ కిషన్ ఎంపీ గారు కిషన్ రెడ్డి ఉన్నారు, రావాలని అనుకుంటున్నాం. అంటే కొందరు ఉన్నారు వచ్చినా తినేటోళ్ళు ఉన్నారు, తినేటోళ్ళు అసలు లేనివారు లేను, ఎవ్వరు లేరు. తినాలి, వాళ్ళు కూడా తినాలి, వేరే వాళ్ళని కూడా తినిపించాలి, వాళ్ళు కూడా చేయాలి, మనల్ని కూడా చూడాలి. అరే మొత్తం తినకండి భయ్యా, కొన్ని తినండి, మమ్మల్ని కూడా కొంచెం గరీబోళ్ళని అయితే చూడండి. అరే ఇప్పుడు చాలామంది ఉన్నారు మా దగ్గర, అరే ఏమైనా సాయం చేయండి, మాకు ఇట్లా ఏం లేవు, కొన్ని పైసలు ఇవ్వండి, ఏమైనా చేసుకుంటాం ఖర్చులకి, కొన్ని 10,000 20,000 వేయండి, ఏమైనా షాపులు పెట్టుకుంటాం, మేము కూడా బతుకుతాం కదా. ఇప్పుడు మేము రోడ్ల మీద పెట్టుకుంటున్నాం. ఓ అమ్మ ఎవరి దుకాణం మీద పెట్టుకుంటున్నావు, తీ 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 ఏంటి? మేము ఇంకా ఎక్కడ బతకాలి? రోడ్ల మీద కూడా వద్దంటుర్రు, ఎక్కడ పోయి బతకాలి మేము? మమ్మల్ని చూసేదేవారు? పోలీసు వాళ్ళు వస్తారు. ఇప్పుడు గణేష్ పండుగ వస్తుంది, ఇక్కడ పెడతాం మేము. ఓ అమ్మ ఎవరి దుకాణం మీద పెడితే తీ పోలీసు వాళ్ళు వస్తారు, వాళ్ళు తిమ్మంటారు, వీళ్ళు తిమ్మంటారు. మళ్ళీ మేము ఎక్కడ పోయి బతకాలి? మా ఇంట్లో పోయి ఇంట్లో మీద వెళ్ళి పెట్టుకొని బతకాలన్నా మేము? వాళ్ళు అక్కడ పోయి తీసుకొస్తారా ఏంది? గిట్లుంది భయ్య, కొంచెం చూడాలి, గరీబోళ్ళని కూడా చూసి చేయాలి. మాకు కూడా ఇంత సాయం చేయాలి, మిషన్లు ఇప్పించాలి. మా దగ్గర చాలామంది ఉన్నారు మిషన్లు కూడా నేర్చుకున్న వాళ్ళు, మా దగ్గర కూడా చూస్తే మేము కూడా కొంచెం బతుకుతాం కదా. అందుకని మా ఓటు మాత్రం బీజేపీ. అది వస్తే ఏమైనా చూస్తారనే కొంచెం ధైర్యం గంతే. బీజేపీ వస్తే మంచి చేస్తారని. ఇంకొకటి ఇట్లా గొడవలు గిలా ఉండదని చెప్తున్నా. ఇట్లా కొందరు కాంగ్రెస్ కూడా వచ్చే, ఇంతకుముందు ఇట్లా గొడవలు ఉండేవి కాదు. ఇప్పుడు ఇంతకుముందు 1991లో కూడా మా మీద ఎట్లనే జరిగింది దాడి. 1991లో కొడంగడ్డ అక్కడ మా వాళ్ళ మీద ఇట్లనే దాడి జరిగింది, ముక్కలుగా నరికిరు మా వాళ్ళని. అప్పుడు ఏం చేయలే, ఏ పార్టీ ఏం చేయలే, ఎవరేం చేయలే, గొడవలు పడినాం. ఆ బస్తీ అంతా వదిలేసి వచ్చిర్రు భయపడి, తుర్కోళ్ళతో భయపడి. అందరు అట్లా ఉన్నారని గాను కొందరు ఉన్నారు, వాళ్ళతో భయపడి ఇంకెన్ని నాళ్ళు బతుకుతాము చూసుకోవాలి. ఇప్పుడు బీజేపీ అండగా ఉందంటారు? అవును, ఉన్నదని అనుకుంటున్నాం. అందుకనే మా ఓటు బీజేపీకి. ఖైరతాబాద్ కిషన్ రెడ్డి గారు. రైట్, చూసిలు కదా, ఒక ఆయన పెద్ద ఆయన బండి మీద పోతా అంటే ఏమంటాడు, అసలు సారు ఏం చేయలేదు అంటారు. కిషన్ రెడ్డి సార్ ఏం చేయలేదంటే మరి సికింద్రాబాద్లో రైల్వే స్టేషన్ కాతేంది, లేకపోతే అంబర్పేటలో బ్రిడ్జి కాతేంది, లేకపోతే ఇటు చూసుకుంటే మన ఫార్చిగూట కానీ, మన ఇది పద్మనాభ నగర్ కానీ, లేకపోతే ఇటు జనరల్ బజార్ కానీ, లేకపోతే అటు ఖైరతాబాద్ కానీ, లేకపోతే ఇటు చూసుకుంటే జూబ్లీహిల్స్ కానీ, ఇవన్నీ ఎక్కడ పోయినాయి? అభివృద్ధి పనులు చేసిండు, అది మనం 100% దాన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సింది. ఎందుకంటే చేయలేదని చెప్పేసి కొంతమంది అంటారు, చేసేలేని అంటారు. సరే, అది వాళ్ళకే వదిలేద్దాం. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినాను కాదు, మామూలుగా మనకు కనబడుతున్నాయి, విజువల్స్ కూడా కనబడుతున్నాయి కాబట్టి మనం దాన్ని ఒప్పుకోవాల్సిందే. ఇటు పక్కన పార్టీ వాళ్ళు ఎవరైతే కాంగ్రెస్ నుంచి ఉన్నారో, లేకపోతే ఇటు బీఆర్ఎస్ నుంచి వాళ్ళు కూడా కొన్ని అభివృద్ధి పనులు చేసేది, కానీ కొంతవరకే చేసేలా అనేది మాత్రం చాలామంది ఓటర్లు చెప్పడం కూడా జరిగింది. చూసిలు కదా. రైట్, ఇప్పుడు ఆ పబ్లిక్ ముచ్చట అయిపోయింది. మరి ఏంది ఏం కథ అని మొత్తం చివరికి వచ్చేసినాం. గీ ముచ్చట ఏందో కూడా మాట్లాడుకుందాం. ఏ పార్టీకి విజయావకాశాలు? జన్లోక్పాల్ సంస్థ సర్వేలో అయితే వీళ్ళు సర్వే చేసారు. వీళ్ళ సర్వేలో మనకు తెలియదు ఏంటంటే బీజేపీ నుంచి 37.44% ఓట్లు, అలాగే కాంగ్రెస్ 36.05% ఓట్లు, అలాగే ఇటు చూసుకుంటే ఆఖరిగా బీఆర్ఎస్ 19.33% ఓట్లు. అయితే ఇక్కడ ఎక్కువ చూసుకుంటే బీజేపీ నుంచి ఎక్కువ శాతం ఉన్నది. ఎందుకంటే అక్కడ ఉన్న ఓటర్లు కానీ, లేకపోతే అక్కడ ఉన్న ఎవరైతే ఇప్పుడు పోటీ చేసే అభ్యర్థి కిషన్ రెడ్డి గారు కూడా అభివృద్ధి పనులు ఎక్కువ చేయడం జరిగింది. అలాగే రేపు పొద్దున ఇంకా చేస్తారు, బీజేపీ ప్రభుత్వం వస్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి కూడా చాలామంది ఓటర్లు అయితే చెప్పడం జరిగింది. అదే ఇలాగే వివిధ సర్వేలలో చూసుకున్నా కూడా బీజేపీ మొదటి స్థానం ఉంది, కాంగ్రెస్ 2వ స్థానం, అలాగే బీఆర్ఎస్ 3వ స్థానం ఉంది. అయితే బీఆర్ఎస్ నుంచి చూసుకుంటే పద్మనాభ సార్ లోకల్ లీడర్ కాబట్టి మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ ఎన్నికల్లో విభిన్న ఫలితాలను కూడా మనం చూసే ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే చెప్పలేము, ఓటర్ల ఆలోచన ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో తెలియదు. ప్రస్తుతానికైతే మనకు సర్వేలో తెలియదు ఏంటంటే బీజేపీ మళ్ళీ సికింద్రాబాద్లో కాషాయం జెండా ఎగరబోతుందని చెప్పేసి చాలామంది ఓటర్లు అంటున్నారు. అలాగే చాలా సర్వేలలో కూడా తెలియదు. రైట్, చూసిలు కదా, మన సికింద్రాబాద్ నియోజకవర్గం, పార్లమెంట్ నియోజకవర్గంలో ఎవరు ఏంది ఏం కథ ఎట్లున్నది, ఓటర్లు ఏమనుకుంటారు, రాజకీయ నాయకులు ఏమనుకుంటారు, వీళ్ళ మంచి ఏంది చెడు ఏంది అని మొత్తం క్లియర్ కట్గా చెప్పేసేసిన నాకు తెలిసి అయితే. రైట్, చూసిలు కదా ఇవాళ సికింద్రాబాద్ ముచ్చట ఎట్లున్నదో. నేను ఒక నియోజకవర్గం అయిపోయింది, మళ్ళీ ఇవాళ ఒకటి అయిపోయింది, రేపు ఇంకోటి గురించి మాట్లాడుకుందాం. మరి అప్పటిదాకా చూస్తూనే ఉండాలి మన ఛానల్. ఏమంటారు? రైట్, పోయిస్తా.